Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our previous class we have discussed about air, atmosphere, nitrogen, CO2, oxygen and global warming and greenhouse effect and the greenhouse gas called CO2. And in our today's class we are going to discuss about what is temperature, what is weather, what is climate, what is low pressure area, what is high pressure area and atmospheric layers and different types of winds. Okay friends, in our today's class we are going to start with what is temperature. What is temperature? What is temperature? Temperature. మన బాడీ కొన్నిసార్లు హాట్గా ఉంటుంది, కొన్నిసార్లు కూల్గా ఉంటుంది. The hotness and the coolness, the hotness and the coldness, okay, the hotness and the coldness is nothing but temperature. Okay, మన బాడీ కొన్ని టైమ్స్లో హాట్గా ఉంటుంది అండ్ కొన్ని టైమ్స్లో కూల్గా ఉంటుంది. That is nothing but temperature. Temperature is a degree of hotness and coldness. Okay, temperature is a degree of hotness and coldness of any object. ఓకే, కొన్ని ఆబ్జెక్ట్స్ చాలా హాట్గా ఉంటుంది అంటే టెంపరేచర్ హై ఉందని అర్థం. కొన్ని ఆబ్జెక్ట్స్ చాలా కూల్గా ఉంటుంది అంటే టెంపరేచర్ తక్కువగా ఉందని అర్థం. ఓకే, వాట్ ఈస్ టెంపరేచర్? టెంపరేచర్ ఈజ్ అ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, టెంపరేచర్ ఈజ్ అ డిగ్రీ ఆఫ్ హాట్నెస్. ఏదైనా ఆబ్జెక్ట్ హాట్గా ఉంటే టెంపరేచర్ ఎక్కువగా ఉందని అర్థం, ఏదైనా ఆబ్జెక్ట్ కూల్గా ఉంటే టెంపరేచర్ తక్కువగా ఉందని అర్థం. ఓకే, టెంపరేచర్ ఈజ్ అ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. టెంపరేచర్ ఈజ్ అ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అండ్ ఇన్సోలేషన్ అంటే ఏంది? ఇన్సోలేషన్ అంటే నథింగ్, సన్ నుండి వచ్చే సోలార్ రేడియేషన్స్. ఓకే, ఇది సన్ అనుకోండి, ఇది ఎర్త్ అనుకోండి. ఓకే, ఇది ఎర్త్, ఇది సన్. ఈ సన్ నుండి వచ్చే సోలార్ రేడియేషన్స్ మన ఎర్త్ ఎంత రిసీవ్ చేసుకుంటుంది, దట్ ఈస్ ఇన్సోలేషన్. ఓకే, ఈ సన్ నుండి వచ్చే సోలార్ రేడియేషన్ ఆర్ సోలార్ ఎనర్జీ ఎర్త్ ఎంత రిసీవ్ చేసుకుంటుంది అనేది ఇన్సోలేషన్. ఓకే, ద సోలార్ రేడియేషన్స్ intercepted by earth is known as insolation. ఇన్సోలేషన్ అంటే ఏంది? ఈ సన్ నుండి వచ్చే సోలార్ రేడియేషన్స్ మన ఎర్త్ ఎంత రిసీవ్ చేసుకుంటుంది అదే ఇన్సోలేషన్. చూడండి, ఇది సన్, ఇది ఎర్త్. ఈ సన్ నుండి వచ్చే సోలార్ రేడియేషన్స్, ఈ సోలార్ రేడియేషన్స్ని ఎర్త్ ఎంత రిసీవ్ చేసుకుంటుంది, అదే ఇన్సోలేషన్. అండ్ ఈ ఇన్సోలేషన్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? ఈక్వేటర్ దగ్గర. ఓకే, ఇన్సోలేషన్ ఈజ్ హై ఎట్ ఈక్వేటర్ దగ్గర ఈక్వేటోరియల్ రీజియన్ ఉంటుందిగా, ఆ ఈక్వేటోరియల్ రీజియన్ సోలార్ రేడియేషన్స్ని ఎక్కువగా రిసీవ్ చేసుకుంటుంది వెన్ కంపేర్డ్ టు ద పోలార్ రేడియేషన్స్ ఆర్ ద రీజియన్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్. ఓకే, ఈక్వేటోరియల్ రీజియన్ ఇట్ రిసీవ్స్ మోర్ సోలార్ రేడియేషన్ అండ్ ఈక్వేటర్ నుంచి దూరం పోయిన కొద్దీ the amount of solar radiations received by the area decreases. Okay, ఈక్వేటర్ దగ్గర సోలార్ ఇన్సోలేషన్ ఎక్కువగా ఉంటుంది. అవే ఫ్రమ్ ఈక్వేటర్ ఏమవుతుంది? డిక్రీజెస్. అవే ఫ్రమ్ ఈక్వేటర్ ఇట్ డిక్రీజెస్. ఓకే, ఇట్ డిక్రీజెస్. ఓకే, అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్స్ ఆర్ సోలార్ ఎనర్జీ received is more at equator and insolation or amount of solar radiations received is less at the area away from the ఈక్వేటర్ నుంచి దూరం పోయిన కొద్దీ ఇది ఈక్వేటర్ అనుకోండి. ఓకే, ఎర్త్ అనుకోండి, దీని మధ్యలో ఈక్వేటర్ ఉంటుందిగా,
ఈ ఈక్వేటర్ నుంచి దూరం పోయిన కొద్దీ అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్స్ రిసీవ్డ్ తగ్గుతుంది, అంటే ఇన్సోలేషన్ తగ్గుతుంది. ఇన్సోలేషన్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? ఈక్వేటోరియల్ రీజియన్, అంటే ఈ ఈక్వేటర్ దగ్గర ఉన్న రీజియన్లో ఇన్సోలేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈక్వేటర్ నుంచి దూరం పోయిన కొద్దీ ఇన్సోలేషన్ తక్కువ అవుతుంది. ఇన్సోలేషన్ అంటే ఏంది? అమౌంట్ ఆఫ్ సోలార్ రేడియేషన్స్ ఆర్ సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ బై ద ఎర్త్. ఓకే, టెంపరేచర్, ఇన్సోలేషన్. నెక్స్ట్ we are going to discuss weather అంటే ఏంది? ఓకే ఫ్రెండ్స్, note it down. ఓకే, నెక్స్ట్ we are going to discuss what is weather. Next we are going to discuss what is weather. What is weather? Okay, what is weather? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ we are going to discuss about weather. Weather అంటే ఏంటి మరి? It is nothing but the change in atmospheric conditions. Change in atmospheric conditions in a short period of time. In a short period of time. అంటే అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అంటే రెయిన్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, రెయిన్ టెంపరేచర్, హ్యూమిడిటీ, దీస్ ఆర్ ద అట్మాస్ఫియరిక్ కండిషన్స్. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే అవర్ టు అవర్, డే టు డే. అంటే ఇప్పుడు ఒక్క డేలో మార్నింగ్ టెంపరేచర్ ఎక్కువగా ఉండడం, ఈవినింగ్ టెంపరేచర్ తక్కువగా ఉండడం, మార్నింగ్ రెయిన్ పడడం, ఈవినింగ్ రెయిన్ పడకపోవడం, కొన్నిసార్లు వెట్ వెదర్ రావడం. వెట్ అంటే చాలా హ్యూమిడ్గా ఉంటుంది. అంటే అట్మాస్ఫియర్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, దట్ ఈస్ హ్యూమిడిటీ. అంటే డే టు డే ఆర్ గంటకి లేదా రోజుకి టెంపరేచర్ లేదా రెయిన్ఫాల్ లేదా స్నో వీటిలో చేంజెస్ రావడం. ఓకే, చిన్న పీరియడ్ ఆఫ్ టైంలో, ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అట్మాస్ఫియరిక్ కండిషన్స్ చేంజ్ కావడం, దట్ ఈస్ వెదర్. ఓకే, ఇప్పుడు వర్షం పడుతుంది, నెక్స్ట్ ఇంకో 2 అవర్స్కి వర్షం ఆగిపోతుంది, తర్వాత మళ్ళీ టెంపరేచర్ రైజ్ అవుతుంది. అంటే ఈ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అనేవి ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో చేంజ్ అవుతున్నాయి. ఈ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అనేవి ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో చేంజ్ అవుతుంది. ఓకే, ద చేంజ్ ఇన్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ వెదర్. అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అంటే ఏంది? రెయిన్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, హ్యూమిడిటీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఓకే, అట్మాస్ఫియరిక్ కండిషన్స్ చాలా ఉంటాయి. స్నో పడటం కావచ్చు, హెయిల్స్ అంటే వర్షం పడేటప్పుడు వడగండ్లు రావడం కావచ్చు. దీస్ ఆర్ ద అట్మాస్ఫియరిక్ కండిషన్స్. ప్రెజర్ ఎక్కువ కావడం, ప్రెజర్ తక్కువ కావడం, ఇవన్నీ కూడా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో జరిగితే అది వెదర్. ఓకే, ఒక రోజులో మార్నింగ్ టెంపరేచర్ ఎక్కువ ఉండడం, మధ్యాహ్నం టెంపరేచర్ తక్కువగా ఉండడం, ఓకే, ఈవినింగ్ వర్షం పడడం, ఈ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అన్నీ గంటకి చేంజ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ వెదర్. ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అట్మాస్ఫియరిక్ కండిషన్స్ చేంజ్ కావడమే వెదర్. ఓకే, దట్ ఈస్ వెదర్. ఓకే, నెక్స్ట్ క్లైమేట్ అంటే ఏంది? క్లైమేట్ అంటే ఏం లేదు, ద యావరేజ్ ఆఫ్ atmospheric conditions, the average of atmospheric conditions for a long period of time, ఓకే, ఈ వెదర్ కండిషన్స్ ఉంటాయిగా, వీటన్నిటిని యావరేజ్ చేయడం. ఇప్పుడు ఒక సంవత్సరంలో 365 డేస్ ఉంటాయి. ఓకే, 365 డేస్. ప్రతి డే టెంపరేచర్ ఎంత ఉంది, తక్కువగా ఉందా, హై ఉందా, టెంపరేచర్స్లో డిఫరెన్సెస్ ఎంత వచ్చినాయి, ఇవన్నీ 365 డేస్ వరకు ఎలా ఉన్నాయి, ఈరోజు వెదర్ ఎలా ఉంది, నెక్స్ట్ డే వెదర్ ఎలా ఉంది, దాని తర్వాత రోజు వెదర్ ఎలా ఉంది, ఇవన్నీ 365 డేస్ వరకు చూసి వాటికి యావరేజ్ తీసి దాని తర్వాత
యావరేజ్ కండిషన్స్ ఉంటాయిగా, యావరేజ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్, దాన్ని ఏమంటాం మనం క్లైమేట్ అంటాం. దాన్ని ఏమంటాం మనం క్లైమేట్. క్లైమేట్ అంటే ఏంది? ఇట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఇప్పుడు ఒక నెలంతా వర్షం పడింది, ఇంకో నెల వర్షం పడలేదు. మోస్ట్ ఆఫ్ ది టైం 12 monthsలో 8 months వర్షం పడింది అనుకుందాం. 12 monthsలో 8 months వర్షం పడింది అనుకుందాం. సో అప్పుడు క్లైమేట్ ఏమవుతుంది? రెయినీ క్లైమేట్ అవుతుంది. అది రెయినీ క్లైమేట్ అంటే మోస్ట్ ఆఫ్ ది టైం వర్షమే పడింది కాబట్టి ఇట్ ఈస్ ఏ రెయినీ క్లైమేట్. అంటే ప్రతిరోజు వెదర్ ఎలా ఉంది దాన్ని యావరేజ్ చేసిన తర్వాత వచ్చే అట్మాస్ఫియరిక్ కండిషనే క్లైమేట్. యావరేజ్ చేసిన తర్వాత వచ్చే అట్మాస్ఫియరిక్ కండిషనే క్లైమేట్. అంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఈ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఎలా ఉంది. ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఒకవేళ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే క్లైమేట్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ఏ వెరీ హాట్ క్లైమేట్. దట్ ఈస్ ఏ వెరీ హాట్ క్లైమేట్. అంటే లాంగ్ పీరియడ్ వరకు అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఎలా ఉంటుంది అనేదే క్లైమేట్. ఇప్పుడు రోజు రోజుకి టెంపరేచర్ చేంజ్ అవుతుంది, దట్ ఈస్ వెదర్. బట్ ఒక సంవత్సరం మొత్తంలో టెంపరేచర్ ఎలా ఉంటుంది, దట్ ఈస్ క్లైమేట్. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అట్మాస్ఫియరిక్ కండిషన్ చూస్తే అది వెదర్, బట్ అదే అట్మాస్ఫియరిక్ కండిషన్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో చూస్తే అది క్లైమేట్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్. వెదర్ అండ్ క్లైమేట్ ఇదేంది షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో. ఓకే, ఒక 1 year, ఓకే, ఒక 1 year మొత్తంలో టెంపరేచర్ హై ఉంటే దట్ ఈస్ హాట్ క్లైమేట్. హాట్ క్లైమేట్. ఒక రోజులో టెంపరేచర్ హై ఉంటే దట్ ఈస్ హాట్ వెదర్. దట్ ఈస్ హాట్ వెదర్. ఓకే, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అట్మాస్ఫియరిక్ కండిషన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ వెదర్. అండ్ అదే అట్మాస్ఫియరిక్ కండిషన్ని మనం లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎలా ఉంది అనేది యావరేజ్ చేసుకొని చూస్తే దట్ ఈస్ క్లైమేట్. దట్ ఈస్ క్లైమేట్. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వన్ low pressure area and high pressure area. Low pressure area and high pressure area. Okay, low pressure area and high pressure area. Low pressure area. Low pressure area. Low pressure area. ఎప్పుడైతే టెంపరేచర్ హై ఉంటుందో అప్పుడు ఎయిర్ ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యి ఏమవుతుంది? రైజ్ అవుతుంది. ఓకే, రైజ్ అవుతుంది. సో రైజ్ అయ్యి ఎయిర్ మీదకి వెళ్ళిపోతుంది. సో ఇట్ క్రియేట్స్ లో ప్రెజర్ ఏరియా. లో ప్రెజర్ ఏరియా. ఇట్ క్రియేట్స్ లో ప్రెజర్ ఏరియా. ఓకే, ఒక ప్లేస్ ఉంది, అక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంది. సో టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ అనేది హీట్ అవుతుంది. అంటే అక్కడ ఉన్న గాలి ఉంటుందిగా, అది హీట్ అయిపోయి ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటాయిగా, డ్యూ టు ద కైనెటిక్ ఎనర్జీ దే ఎక్స్పాండ్, దే మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎయిర్ మాలిక్యూల్స్ ఆర్ ఎయిర్. ఓకే, టెంపరేచర్ రైజ్ అయినప్పుడు, టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఈ టెంపరేచర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇవన్నీ ఎయిర్ మాలిక్యూల్స్, ఇవన్నీ ఎయిర్ మాలిక్యూల్స్. ఈ టెంపరేచర్ ఏం చేస్తుందంటే ఈ మాలిక్యూల్స్కి ఎనర్జీని ఇస్తాయి. ఓకే, ఎనర్జీని ఇస్తుంది. ఈ టెంపరేచర్ ఏం చేస్తుంది? ఈ టెంపరేచర్ ఈ మాలిక్యూల్స్కి ఎనర్జీని ఇస్తాయి. ఎనర్జీని ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ మాలిక్యూల్స్ ఇంకో మాలిక్యూల్ నుంచి దూరం అయిపోతాయి. ఓకే, ఈ మాలిక్యూల్ ఇటు వెళ్ళిపోతుంది, ఈ మాలిక్యూల్ ఇటు వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఎక్స్పాన్షన్. ఓకే, టెంపరేచర్ అట్మాస్ఫియర్లో ఎక్కువైనప్పుడు ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి డ్యూ టు ద కైనెటిక్ ఎనర్జీ, ఇది ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ. కేఈ అంటే కైనెటిక్ ఎనర్జీ. దే మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. సో దే మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఎక్స్పాన్షన్. ఎక్స్పాండ్ అయిన తర్వాత ఏమవుతుంది? అవి రైజ్ అవుతాయి, మీదకి వెళ్ళిపోతాయి. ఓకే, గాలి ఏమవుతుంది? హీట్ అయిపోతుంది. హీట్ అయిన తర్వాత ఎక్స్పాండ్ అవుతాయి, తర్వాత మీదకి వెళ్ళిపోతుంది. మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆ రీజియన్లో క్రియేట్ అయ్యే ఏరియా ఏదంటే లో ప్రెజర్ ఏరియా. లో ప్రెజర్ ఏరియా. లో ప్రెజర్ ఏరియా. ఇక్కడ ఏమవుతుంది? హై ప్రెజర్ ఏరియా నుంచి గాలి అనేది ఇక్కడికి వస్తుంది, లో ప్రెజర్ ఏరియాలోకి. మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం అది. ఓకే,
ఈ లో ప్రెజర్ ఏరియా క్లైమేట్ ఎట్లా ఉంటుంది? ఓకే, వెట్ క్లైమేట్ అండ్ క్లౌడీ స్కైస్ ఉంటాయి. క్లౌడీ స్కైస్ అంటే వర్షాలు ఎక్కువగా పడతాయి. సో లో ప్రెజర్ ఏరియా అంటే ఏంటంటే టెంపరేచర్ రైజ్ అయినప్పుడు అట్మాస్ఫియర్లో ఉన్న గాలి హీట్ అవుతుంది. హీట్ అయ్యి ఏమవుతుంది, ఆ ఎయిర్ లోపల ఉన్న ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటాయిగా, అవన్నీ డ్యూ టు ద కైనెటిక్ ఎనర్జీ దే మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దర్ ఎక్స్పాన్షన్. ఎక్స్పాండ్ అయిన తర్వాత ఈ సర్ఫేస్ మీద ఓకే ఇక్కడున్న గాలి అనేది రైజ్ అయిపోతుంది. సో దిస్ రీజన్ ఈజ్ అ లో ప్రెజర్ ఏరియా. దిస్ ఈజ్ అ లో ప్రెజర్ ఏరియా రీజియన్. సో మళ్ళీ ఏమవుతుంది, హై ప్రెజర్ ఏరియా నుంచి, ఇది హై ప్రెజర్ ఏరియా అనుకుందాం. ఇది హై ప్రెజర్ ఏరియా. ఓకే, ఇక్కడ నుంచి గాలి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతుంది. దట్ ఈస్ హౌ ఎయిర్ సర్క్యులేషన్ టేక్స్ ప్లేస్. ఓకే, టెంపరేచర్ ఎక్కువైంది, ఎయిర్ ఎక్స్పాండ్ అయ్యింది, రైజ్ అయిపోయింది, ఇక్కడ లో ప్రెజర్ ఏరియా క్రియేట్ అయ్యింది. అప్పుడు ఏమవుతుంది, హై ప్రెజర్ ఏరియా నుంచి గాలి అనేది ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ ఎయిర్ సర్క్యులేషన్ టేక్స్ ప్లేస్. ఎయిర్ సర్క్యులేషన్ టేక్స్ ప్లేస్. ఓకే, ఇది లో ప్రెజర్ ఏరియా ఎప్పుడు టెంపరేచర్ హై ఉన్నప్పుడు. నెక్స్ట్ వన్ హై ప్రెజర్ ఏరియా. ఓకే, లో ప్రెజర్ ఏరియాలో వెట్ క్లైమేట్ ఉంటుంది అండ్ క్లౌడీ స్కైస్ ఉంటాయి. అంటే రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది, హై రెయిన్ఫాల్. నెక్స్ట్ వన్ హై ప్రెజర్ ఏరియా. ఇక్కడ టెంపరేచర్ లో ఉంటుంది, లో టెంపరేచర్. ఇక్కడ హాట్ ఎయిర్, ఇది హాట్ ఎయిర్. ఇక్కడ కోల్డ్ ఎయిర్. ఓకే, కోల్డ్ ఎయిర్. ఇక్కడ వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి, క్లియర్ స్కై అండ్ సన్ షైన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడవు. లో రెయిన్ఫాల్. ఓకే, ఒక ప్లేస్లో ఇదొక ప్లేస్, ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంది. సో ఎయిర్ ఎక్స్పాండ్ అవుతుంది, హీట్ అవుతుంది, ఇక్కడ నుంచి మీదకి వెళ్ళిపోతుంది, అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏమైంది, లో ప్రెజర్ ఏరియా క్రియేట్ అయింది. సో అప్పుడు ఈ హై ప్రెజర్ ఏరియా ఎక్కడైతే లో టెంపరేచర్ ఉంటుందో అక్కడ నుంచి గాలి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతుంది, ఈ లో ప్రెజర్ ఏరియాకి వచ్చేస్తుంది. ఓకే, ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెజర్ ఏరియా టు లో ప్రెజర్ ఏరియా. ఓకే, ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెజర్ ఏరియా టు లో ప్రెజర్ ఏరియా. ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెజర్ ఏరియా టు లో ప్రెజర్ ఏరియా. దీన్ని ఏమంటాం మనం, విండ్ అంటాం. విండ్ అని అంటాం. ఓకే, ద మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ హై ప్రెజర్ ఏరియా టు లో ప్రెజర్ ఏరియా is known as wind. Okay friends, note down. Okay, next we are going to discuss about the atmospheric layers. Okay, next we are going to discuss about atmospheric layers. అట్మాస్ఫియరిక్ లేయర్స్ అనేది మనం 6th క్లాస్ జాగ్రఫీలో కూడా చూసుకున్నాం. మళ్ళీ ఫర్దర్గా ఇప్పుడు మళ్ళీ చూసుకుంటాం. ఓకే, అట్మాస్ఫియరిక్ లేయర్స్. ఓకే, atmosphere got divided into 5 layers. Okay, atmosphere got divided into 5 layers based upon composition, temperature and other properties. Okay, atmosphere got divided into 5 layers based upon composition. Composition ante
ఒక లేయర్లో గ్యాస్ మాలిక్యూల్స్ అంటే గ్యాసెస్ ఉంటాయిగా ఎంత పర్సెంటేజ్లో ఉంది. ఓకే, ఒక లేయర్లో టెంపరేచర్ హై ఉంది, ఒక లేయర్లో తక్కువ ఉంది. బేస్డ్ అపాన్ దోస్ అబ్జర్వేషన్స్ అట్మాస్ఫియర్ గాట్ డివైడెడ్ ఇంటూ 5 layers. ఓకే, 5 layers. ఫస్ట్ వన్ ఏంది? ట్రోపోస్ఫియర్. ఫస్ట్ వన్ ఏంది? ట్రోపోస్ఫియర్. నెక్స్ట్ వన్ ఏంది? స్ట్రాటోస్ఫియర్. నెక్స్ట్ వన్ ఏంది? స్ట్రాటోస్ఫియర్. నెక్స్ట్ వన్ ఏంది? మెసోస్ఫియర్. మెసోస్ఫియర్. నెక్స్ట్ వన్ ఏంది? థర్మోస్ఫియర్. థర్మోస్ఫియర్. నెక్స్ట్ వన్ ఏంది? ఎగ్జోస్ఫియర్. ఓకే, దీస్ ఆర్ ద 5 layers of atmosphere. First one, troposphere, and this is a important layer. This is a most important layer, and in this layer we find the air we breathe. Okay, we as human beings, we cannot live without breathing the oxygen, and we find that oxygen in troposphere. Troposphere లో oxygen ఉంటుంది. The air we breathe lies in troposphere. So troposphere is a very important layer. Troposphere లో oxygen ఉంటుంది కాబట్టి it is very important layer, and it extends up to the height of 13 kilometers from the sea level. From the sea level or earth surface level. Earth surface. ఎర్త్ సర్ఫేస్. ఓకే, ఎర్త్ సర్ఫేస్ నుంచి 13 kilometers హైట్లో, ఎర్త్ సర్ఫేస్ నుంచి 13 kilometers హైట్లో ట్రోపోస్ఫియర్ ఎగ్జిస్ట్ అయి ఉంది. ఓకే, ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకోండి, ఇక్కడ నుంచి 13 kilometers హైట్స్లో ఈ గ్యాప్లో ట్రోపోస్ఫియర్ ఉంటుంది. ఈ గ్యాప్లో ట్రోపోస్ఫియర్ ఉంటుంది. ఓకే, అండ్ ఇంపార్టెంట్ వెదర్ ఫినామినా, ఇంపార్టెంట్ వెదర్ ఫినామినా అన్నీ కూడా ట్రోపోస్ఫియర్లోనే జరుగుతాయి. ఇంపార్టెంట్ వెదర్ ఫినామినా అంటే ఏంది? రెయిన్ఫాల్, స్నో, హెయిల్ స్టార్మ్స్. ఓకే, మనం రోజు చూస్తుంటాం. ఓకే, రెయిన్ఫాల్ కానీ, స్నో పడటం కానీ, వర్షం పడేటప్పుడు వడగండ్లు పడటం. దీస్ ఆల్ ఆర్ ద వెదర్ ఫినామినాస్. అవన్నీ కూడా ట్రోపోస్ఫియర్లోనే జరుగుతాయి. అవన్నీ కూడా ట్రోపోస్ఫియర్లోనే జరుగుతాయి. Okay, troposphere is a very important layer because we find the air we breathe in troposphere, and it extends up to the height of 13 kilometers above the earth's surface, and all important weather phenomena occurs in troposphere. Next one in the stratosphere. Next one in the stratosphere. Stratosphere lies above troposphere. Lies above troposphere. Okay, and it extends up to the height of 50 kilometers above troposphere. Troposphere ki meeda 50 kilometers varaku stratosphere exist ayi undi. It is free from clouds. It is free from clouds. Okay friends, ఇది మళ్ళీ చెప్తా. Okay, stratosphere is free from clouds and weather phenomena and associated weather phenomena. ఓకే, ఈ స్ట్రాటోస్ఫియర్లో క్లౌడ్స్ ఉండవు. క్లౌడ్స్ అనేవి ట్రోపోస్ఫియర్లో ఉంటాయి. ఓకే, క్లౌడ్స్ అనేవి ట్రోపోస్ఫియర్లో ఉంటాయి. స్ట్రాటోస్ఫియర్లో క్లౌడ్స్ ఉండవు. అండ్ ఈ వెదర్ ఫినామినాస్, రెయిన్ఫాల్, స్నో, హెయిల్ స్టార్మ్స్ అన్నీ కూడా ఇక్కడ జరగవు. Okay, they all occur in troposphere, and stratosphere is free from clouds and associated weather phenomena. See, weather phenomena and clouds we cannot see in stratosphere. And in stratosphere lo we can see ozone layer. We can see ozone layer which protects us from the harmful effects of sun rays. Ozone layer we can see in stratosphere, and ikkadne jet planes move avutayi. Jet planes or aeroplanes move through stratosphere. Okay, stratosphere lies above troposphere, and it extends up to the height of 50 kilometers above troposphere or from earth's surface. Okay, above the earth's surface, and it is free from clouds and associated weather phenomena,
and ozone layer lies in stratosphere, and jet planes and aeroplanes fly through stratosphere. Next ఏంది mesosphere. Next ఏంది mesosphere. Mesosphere lies above stratosphere, lies above stratosphere. Okay, stratosphere మీద mesosphere ఉంటుంది and it extends up to the height of 80 kilometers above the earth surface. Okay, ఇది కూడా earth surface మీదనే, ఇది కూడా earth surface మీదనే, ఇది కూడా earth surface మీదనే. Okay, mesosphere lies above the earth surface up to the height of 80 kilometers. And meteorites born in mesosphere. Meteorites అంటే ఏంది? Those are the rock like structure. Okay, they tend to drop upon the earth, but due to the friction with air they get heated up and burn and it causes a flash of light. ఓకే, మెటియోరైట్స్ అనేది కొన్ని సెలిస్టియల్ బాడీస్ ఎప్పుడైతే ఎర్త్కి దగ్గర రావాలనుకుంటాయో డ్యూ టు ద ఫ్రిక్షన్ ఆఫ్ ఎయిర్, దాని ఫ్రిక్షన్ వల్ల అవి హీట్ అయిపోయి బర్న్ అయిపోతాయి. అండ్ కొన్నిసార్లు ఎర్త్ మీద పడిపోయి దే క్రియేట్ హాలో స్ట్రక్చర్స్, వాటిని మనం మెటియోరైట్స్ అంటాం. ఆ మెటియోరైట్స్ ఎక్కడ బర్న్ అవుతాయి? మెసోస్ఫియర్లో బర్న్ అవుతాయి. ఓకే, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, ఇంకా 2 ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ ఏంది? థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్. థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్. నెక్స్ట్ ఏంది? థర్మోస్ఫియర్ అండ్ ఎగ్జోస్ఫియర్. ఓకే, థర్మోస్ఫియర్ అండ్ ఎగ్జోస్ఫియర్. థర్మోస్ఫియర్లో ఏమవుతుందంటే హైట్, ఓకే సారీ ఫ్రెండ్స్, హైట్ రైజ్ అయిన కొద్దీ టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఓకే, హైట్ పెరిగిన కొద్దీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది ఇన్ థర్మోస్ఫియర్. అండ్ అయోనోస్ఫియర్ we can see in thermosphere. Ionosphere is a part of thermosphere. Next one, radio transmissions occurs in thermosphere. రేడియో ట్రాన్స్మిషన్స్ అంటే ఏం లేదు, రేడియో వేవ్స్ మన ఎర్త్ మీద నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది ఇంటూ ద స్పేస్. రేడియో వేవ్స్ ట్రాన్స్మిటెడ్ ఇంటూ స్పేస్ అండ్ దే గెట్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ద ఎర్త్. రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ఎర్త్ బై థర్మోస్ఫియర్. ఓకే, రేడియో ట్రాన్స్మిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? థర్మోస్ఫియర్లో జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది? మన ఎర్త్ మీద నుంచి రేడియో వేవ్స్ని మనం స్పేస్లోకి పంపుతున్నాం. ఓకే, దీస్ రేడియో వేవ్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఇంటూ స్పేస్ అండ్ దీస్ రేడియో వేవ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ఎర్త్ బై థర్మోస్ఫియర్. నెక్స్ట్ వన్ ఏంది? ఎగ్జోస్ఫియర్. ఇట్ ఈస్ ద outermost layer. This is a outermost layer. Okay, outermost layer and it has very thin air. Thin air అంటే డెన్సిటీ తక్కువగా ఉంటుంది. ఎయిర్ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. ఓకే, ఎయిర్ డెన్సిటీ తక్కువగా ఉంటుంది అండ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉంటుంది. ఓకే, కొంచెం తెలుగు కొంచెం ఇంగ్లీష్. ఓకే, ఎగ్జోస్ఫియర్ ఇస్ ద outermost layer. ఇట్ హ్యాస్ థిన్ ఎయిర్ అంటే ఏంటి? ఎయిర్ డెన్సిటీ తక్కువగా ఉంటుంది అండ్ ఎయిర్ ప్రెషర్ ఆల్సో తక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ వీ కెన్ ఫైండ్ హీలియం అండ్ హైడ్రోజన్ ఇన్ exosphere. In exosphere we can find helium and hydrogen. These are the thin gases. Okay, thermosphere, exosphere. Okay friends, note it down. Okay, next we are going to discuss about types of winds. Okay, next we are going to discuss about types of winds. Okay, first of all, wind ante endi? It is a movement of air from high pressure area to low pressure area. Types of winds. First one, permanent winds.
permanent winds, next one seasonal, next one local winds. Permanent winds ante em ledu, these are the westerlies and easterlies. These are the trade winds. These are the trade winds. Westerlies, easterlies ante em ledu, these are the winds. Westerly anna winde, easterly anna winde. Westerly ante endante the wind or the movement of air from west direction. West direction nunchi blow ayye wind emanta manam westerlies antam. East direction nunchi blow ayye wind emanta manam easterlies antam. Okay, permanent winds ante em ledu, these are the trade winds. ఓకే, వీటి ద్వారా ట్రేడ్ జరుగుతుంది. ఓకే, బిజినెస్ జరుగుతుంది బికాస్ ఆఫ్ పర్మనెంట్ విండ్స్. వీటి ద్వారా బిజినెస్ జరుగుతుంది. వెస్టర్లీస్ అంటే ఏం లేదు, వెస్ట్ డైరెక్షన్ నుంచి వచ్చే విండ్స్ని మనం వెస్టర్లీస్ అంటాం. ఈస్ట్ డైరెక్షన్ నుంచి వచ్చే విండ్స్ని ఏమంటాం మనం ఈస్టర్లీస్ అంటాం. ఈ వెస్టర్లీస్ అండ్ ఈస్టర్లీస్ దే బ్లో టువర్డ్స్ ఈక్వేటర్. దే బ్లో టువర్డ్స్ ఈక్వేటర్. దే బ్లో టువర్డ్స్ ఈక్వేటర్. ఓకే, ఇది వెస్ట్ డైరెక్షన్ నుంచి, ఇది ఈస్ట్ డైరెక్షన్ నుంచి వస్తుంది. ఏ సైడ్కి వస్తుంది? ఈక్వేటర్ వైపు వస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద ట్రేడ్ విండ్స్ అండ్ త్రూ అవుట్ ద ఇయర్, they blow in one particular direction. Okay, permanent winds అనేవి త్రూ అవుట్ ద ఇయర్, ఒక సంవత్సరం మొత్తంలో ఒకటే డైరెక్షన్లో ట్రావెల్ అవుతాయి. ఓకే, పర్టికులర్ డైరెక్షన్లో, డెఫినెట్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతాయి. దీస్ ఆర్ ద పర్మనెంట్ విండ్స్. పర్మనెంట్ విండ్స్ ఆర్ ద ట్రేడ్ విండ్స్. వీటి ద్వారా ట్రేడ్ జరుగుతాయి. వెస్టర్లీస్ అన్నా ఈస్టర్లీస్ అన్నా విండ్సే. వెస్టర్లీస్ అంటే వెస్ట్ డైరెక్షన్ నుంచి వస్తాయి, ఈస్టర్లీస్ అంటే ఈస్ట్ డైరెక్షన్ నుంచి వస్తాయి. రెండు కూడా ఈక్వేటర్ సైడ్ పోతుంది, ఈక్వేటర్ దగ్గరికి వెళ్తాయి. ఓకే, త్రూ అవుట్ ద ఇయర్ ఒకటే డైరెక్షన్లో ట్రావెల్ అవుతాయి. అండ్ సీజనల్ విండ్స్. సీజనల్ విండ్స్ అంటే they change directions in different seasons. Seasons change అనే కొద్దీ సీజనల్ విండ్స్ కూడా తన డైరెక్షన్స్ని చేంజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఏంది? మాన్సూన్ విండ్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఉండే మాన్సూన్ విండ్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ సీజనల్ విండ్స్. లోకల్ విండ్స్ అంటే ఏంది? డే టు డే బ్లో అయ్యే విండ్స్. డే టు డే చేంజ్ అవ్వకుంటూ బ్లో అయ్యే విండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సీ బ్రీజ్ అండ్ ల్యాండ్ బ్రీజ్ అంటే ఇవి డే టు డే చేంజ్ అవ్వకుంటూ ట్రావెల్ అవుతూ ఉంటాయి. సీ బ్రీజ్ అంటే ఏంది? సీ నుంచి ల్యాండ్కి ట్రావెల్ అయ్యే విండ్. సీ నుంచి ల్యాండ్కి ట్రావెల్ అయ్యే విండ్ ఏమంటే మనం సీ బ్రీజ్ అంటాం. ల్యాండ్ బ్రీజ్ అంటే ఏంది? ల్యాండ్ నుంచి సీకి ట్రావెల్ అయ్యే విండ్ ఏమంటే మనం ల్యాండ్ బ్రీజ్ అంటాం. These are the examples for local winds. Okay friends, this is all about today. Okay, let's revise. What is temperature? Temperature is a degree of hotness or coldness of an object. Insolation ante endi? It is the amount of solar radiations intercepted by the earth. Insolation is more at equator and it is less at the region away from the equator. Next one, weather ante endi? Weather is a atmospheric conditions which are changing day to day or hour to hour. Okay, and climate is a average of weather conditions or atmospheric conditions for a very long period of time. Next one, atmospheric layers. Atmosphere got divided into 5 layers based upon the temperature, composition and other properties. Troposphere, stratosphere, mesosphere, thermosphere, exosphere. Troposphere is a very important layer because we find the air we breathe in troposphere and weather phenomena occurs in troposphere and it extends up to the height of 13 kilometers above the earth's surface. And stratosphere lies above the troposphere. It extends up to the height of 50 kilometers and it is free from the clouds and associated weather phenomena, and it has ozone layer and it protects us from the harmful effects of the sun's rays. Next one in the, and jet planes and aeroplanes fly in stratosphere. Mesosphere, it lies above the stratosphere and it extends up to the height of 80 kilometers and meteorites burn in mesosphere. Next one in the thermosphere. Thermosphere, it is ionosphere is a part of thermosphere, and as the height rises, temperature also rises in thermosphere and radio transmissions takes place in thermosphere. Radio transmissions ante endi?
radio waves are transmitted into the space and they get reflected back to the earth by thermosphere. Exosphere is the outermost layer. It has thin air. Thin air ante endi, it exerts low pressure and density of air is very low. Hydrogen and helium are there in exosphere. Next one, types of winds. Wind ante endi, it is a movement of air from high pressure area to low pressure area. Permanent winds, seasonal winds and local winds. Permanent winds are the westerlies, easterlies and trade winds, and they blow in a particular direction throughout the year. Seasonal winds are the winds which change the direction in the different seasons, and monsoon winds are the examples for the seasonal winds. Local winds ante endi, they blow, they change the direction from day to day. For example, sea breeze and land breeze. Sea breeze ante endi, it is a movement of wind from sea to land. Land breeze ante endi, it is a movement of winds from land to breeze, land to sea. Okay friends, this is all about today. In our next class we are going to start a new chapter. Okay friends, thank you, and meeku nachithe mee friends ki share cheyandi.